బ్రేకింగ్ న్యూస్ ఇండిగో విమానాల రద్దుతో ఎదురవుతున్న సమస్యలపై కీలక నిర్ణయం తీసుకుంది డీజీసీఏ. పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తేసింది. వారానికి 48 గంటల విశ్రాంతి నిబంధనను తొలగించింది. ఇండిగో విమానాల రద్దుతో ఎదురవుతున్న సమస్యలపైన డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధులపైన ఆంక్షలెత్తేసింది. వారం పాటు విశ్రాంతి నిబంధన తొలగించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు రద్దయినట్లుగా అధికారులు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి 67 ఇండిగో విమానాలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లవలసిన 76 విమానాలు రద్దయ్యాయి. మొత్తం 143 ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో విమాన ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇండిగో బాధితుల్లో ఏపీ మంత్రి పార్థసారథి కూడా ఉన్నారు. పలు సర్వీసులు రద్దు కావడం, ఇంకొన్ని గంటల కొద్దీ ఆలస్యం కావడంతో విమాన ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్స్లో ఒకటైనటువంటి ఇండిగో సేవల్లో వరుసగా దాదాపుగా 3 రోజుల నుంచి తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. 3 రోజులుగా పదుల సంఖ్యలో విమానాలు రద్దు అవుతున్నటువంటి పరిస్థితి. గురువారం 550 దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి పౌర విమానయాన శాఖ డీజీసీఎల్ రంగంలోకి దిగాయి. ఇండిగో అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇండిగో రోజు 2300 విమాన సర్వీసులను నడిపిస్తోంది. సమయపాలనే తమ ప్రధాన లక్ష్యమని ఇండిగో చెబుతూ ఉంటుంది. ఇండిగో విమానాల రద్దుతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజులుగా పదుల సంఖ్యలో విమానాలు రద్దవుతున్న పరిస్థితి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలు, వేరే దగ్గర నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సినటువంటి విమానాలు దాదాపుగా అన్ని క్యాన్సిల్ అయిపోయినటువంటి పరిస్థితి. సో పైలట్ల విధులపైన డీజీసీఏ ఆంక్షలు ఎత్తేసింది. వారానికి 48 గంటల విశ్రాంతి నిబంధనను తొలగించింది డీజీసీఏ. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, డీజీసీఏ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది? రాజేష్, డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవ్రీసీ అంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ ఏదైతుందో దానికి సంబంధించి డీజీసీఏ డైరెక్షన్ జనరల్ సివిఏషన్ దిగించి దానిలో భాగంగా ఇండిగో విమాన సంక్షోభంతో ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ ను సమీక్ష జరుపుతామంటూ కూడా డీజీసీఏ వెల్లడించింది. పైలట్లకు ఇవ్వాల్సిన వారాంతపు విశ్రాంతికి బదులుగా ఎటువంటి సెలవులు ఉపయోగించరాదని దీంట్లో ప్రస్తావించబడిన పేరాలో ఉన్న సూచనలు తక్షణమే ఉపసంహరించుకుంటున్నామంటూ కూడా ప్రకటన విడుదల చేసింది. గతంలో టైమింగ్స్ ఉన్నాయి. టైమింగ్స్ సంబంధించి కొంత వివాదం కొనసాగుతుంది. దానిలో భాగంగానే సిబ్బంది కొంత ఏర్పడింది. 48 గంటలు సంబంధించి ఒక వివాదం కొనసాగుతుంది. దాంట్లో ప్రధానంగా 13 గంటలు ఉన్న సమయాన్ని 14 గంటలు పెంచి టైమింగ్స్ పెంచారు. మరోవైపు ఈ ల్యాండింగ్స్ ఏవైతున్నాయో 6 ల్యాండింగ్స్ బదులు 2 ల్యాండింగ్స్ మాత్రమే సమయం కేటాయించింది ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా సిబ్బంది కొరత వల్ల దాదాపు ఇండిగోకు ఉన్న విమానాన్ని కూడా ఈ రోజు క్యాన్సిల్ చేసింది. దీనితో గత 3 రోజులుగా కూడా ఈ ఇండిగో విమానాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఇండిగో విమానాల ఆలస్యం రద్దు కొనసాగుతుంది. ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణ సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. అంటే ఇది అర్ధరాత్రి వరకు ఇండిగో సర్వీసు రద్దు చేసినట్టు కూడా కీలక నిర్ణయాన్ని వెల్లడించింది ఢిల్లీ ఎయిర్పోర్ట్. దీనితో పాటు ఇటు డీజీసీఏ కూడా మొత్తం ఒక ముంబై ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన అలాగే రావాల్సిన 104 విమానాలు కూడా రద్దు చేశారు. ఎయిర్పోర్ట్ లో గంటల తరబడి ప్రయాణికులు ఎదుర్కొన్నారు. ఎమర్జెన్సీ మీద, మెడికల్ ఎమర్జెన్సీ మీద, అత్యవసర పనుల మీద ఉద్యోగం చేయగల వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ వెయిట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ అసలు విమానాల సంస్థ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు డీజీసీ అయితే ఒక కీలక ప్రకటన చేసింది. ఈ ఫ్లైట్ డ్యూటీ టైం
రైట్, థ్యాంక్ యూ శివ. ఇండిగో విమానాలు గత 3 రోజులుగా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి ప్రయాణికుల్ని. చాలా వరకు ఇండిగో విమానాలు రద్దు అవుతున్నాయి. ఇంకా కూడా ఇప్పటికి కూడా ఇంకా పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందో కూడా పూర్తిగా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో డీజీసీఏ కొన్ని నిర్ణయం తీసుకుంది. మనం చూస్తున్నాం అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అక్కడ థర్డ్ లైన్లో మనకు కనిపిస్తుంది, నో లీవ్ షెల్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ వీక్లీ రెస్ట్ అనేది పైలట్లకు సూచించినటువంటి అంశంగా మనం చూస్తున్నాం. సో ఇండిగో విమానాల రద్దుతో ఎదురవుతున్నటువంటి సమస్యలపైన డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధులపైన ఆంక్షలు ఎత్తేసింది. వారం రోజుల పాటు విశ్రాంతి నిబంధన తొలగించింది. ఇప్పటి వరకు ఏం జరిగిందో చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన విమానాలు, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానాలు రద్దయినట్లుగా అధికారులు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన 67 విమానాలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 76 విమానాలు రద్దయ్యాయి. మొత్తంగా 143 ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇండిగో బాధితులు ఏపీ మంత్రి పార్థసారథి కూడా ఉన్నారు. పలు సర్వీసులు రద్దు కావడం, ఇంకొన్ని గంటల కొద్దీ ఆలస్యం కావడంతో విమాన ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో విమానాలు వరుసగా 3 రోజుల నుంచి ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. ఆ పైలట్లకు సెలవు నిబంధనలను ఎత్తేసింది. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి అందిస్తారు. సాగర్, శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఎంత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు డీజీసీఏ ఎంటర్ అయిన నేపథ్యంలో ఇండిగో విమానాల సర్వీసుల పునరుద్ధరణ అనేది ఎప్పట్లోగా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్ రాజేష్, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పూర్తిగా ఇండిగో విమానాలకు సంబంధించినటువంటి పూర్తిగా కార్యకలాపాలు నిలిచిపోవడం, ఇటు విమానాల రద్దు కావడంతో వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజులుగా ఇదే పరిస్థితి. వందలాది ఫ్లైట్లను క్యాన్సిల్ చేయడం, కొత్తగా డీజీసీఏ నిబంధనల వల్లే దీనికి ఒక కారణంగా కూడా చెప్తున్నారు. ప్రధాన కారణం డీజీసీఏ నిబంధనలు అని చెప్తున్నారు. సాంకేతిక సమస్యలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి పైలట్ల విషయంలో ఈ నిబంధన విధించడం వల్ల ఉద్యోగులు ఇప్పటి వరకు ఇండిగోకు ఉన్నటువంటి ఉద్యోగులు, పైలట్లు, సిబ్బంది సరిపోకపోవడం వల్లనే విమానాలను సర్దుబాటు చేయడంలో ఇటు సాంకేతిక సమస్యలు వెలువడినట్లు కూడా ఇండిగో సంస్థ నిన్నటి వరకు మనకు కొంత కారణంగా చెప్పింది. సో తాజాగా డీజీసీఏ నిబంధనల వల్లనే ఈ సంక్షోభం, విమానాలకు సంబంధించినటువంటి సంక్షోభం అన్నట్లు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో వందలాది మంది ప్రయాణికులు అసలు వాళ్ళు నిన్న రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. అనేక మంది లోపల ఉన్నారు. ఇప్పుడే వచ్చిన ప్రయాణికులను కూడా లోపలికి అనుమతించకపోవడంతో వాళ్ళు బయటనే పడిగాపులు కాస్తూ కస్టమర్ సర్వీస్ సెంటర్ వద్ద తమ ఫ్లైట్స్ ఎప్పుడు ఉన్నాయి, రీషెడ్యూల్ ఏమైనా చేశారా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా అన్న అంశాలను వాళ్ళు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. లగేజీలను పెట్టుకొని దాదాపు గంటల తరబడి వాళ్ళు ఇక్కడే ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు, డీజీసీఏ నిబంధనలు ప్రధాన కారణం అంటున్నారు. ఎందుకంటే దేశీయ రంగంలో ఇండిగో అనేది పెద్ద విమానయాన సంస్థ. సో ఈ నేపథ్యంలోనే ఈ తాజా నిబంధనల వల్లనే సిబ్బంది కొరత వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డట్లు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు కస్టమర్ సర్వీస్ వాళ్ళని కూడా ప్రయాణికులు నిలదీస్తున్న నేపథ్యంలో వారితో కొంత వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి కూడా మనకు లోపల కస్టమర్ ఏదైతే ఇండిగోకి సంబంధించినటువంటి కస్టమర్ సర్వీస్ సెంటర్ లోపలికి వెళ్ళి ప్రయాణికులు వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లైట్ విషయంలో ఏం జరిగిందనేది నిలదీస్తున్న పరిస్థితి. సో ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు. అసలు వాళ్ళది ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు 245 ఫ్లైట్ సార్, నాకు 245 ఫ్లైట్ ఖతర్ వెళ్ళాలి. నేను 245 ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అంటున్నారు. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అసలు అదేం తెలియట్లేదు. అసలు ఏంటి మరి యాక్చువల్గా టైం అయిపోయింది నాకు. మరి అసలు ఏంటిది 245? ఇదిగోండి, ఇదే టికెట్ ఇదే. నేను వచ్చి 12 గంటల నుంచి ఇక్కడే ఉన్నాను. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అంటున్నారు. నెక్స్ట్ ప్రొసీజర్ నేను ఏం చేయాలి ఏం తెలియట్లేదు. అసలు ఇది మరి రెడ్యూస్ చేసుకోవాలా ఏంటి, టికెట్ రిఫండ్ చేస్తున్నారా ఏంటి అనేది మనకేం తెలియట్లేదు. నేను అడిగాను. ఇప్పుడు అడిగితే మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ చూసుకోండి అంటున్నారు. ఇక్కడేమో క్లౌడ్ మీద చాలా గట్టిగా ఉన్నది. మరి ఏం చేయాలి ఏంటి తెలియట్లేదు. అసలు ఇదేంటి అనేది మీరు కొంచెం ఇన్ఫార్మ్ చేయండి. అది కస్టమర్ సర్వీస్ వాళ్ళని అడిగాను సార్. ఇప్పుడు అడిగితే అది ఆల్రెడీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఇదిగో టికెట్ కూడా షో చేశాను. 12 గంటలు ఇక్కడే ఉన్నాను. 245 ఫ్లైట్ ఆల్రెడీ టైం అయిపోతుంది. నేను ఏం చేయను ఏంటి అని అడిగితే మీరు అక్కడికి వెళ్ళి కౌంటర్ చేసుకోండి. ఎలా అయితే ఎలాగైనా లగేజ్ అంతా ఇక్కడే ఉంది. వేరే ఫ్లైట్ వాళ్ళే అరేంజ్ చేస్తాను. అదేం తెలియదు. మీరు కౌంటర్ లో చూడమన్నారు. క్లౌడ్ చూస్తే ఎలా ఉంది. నాకు 245 ఫ్లైట్ నేను ఎక్కడ ఉండాలి ఏంటి అసలు మీరు ఎలా చేస్తా నాకు అదేమీ తెలియట్లేదు. మీరు అది కొంచెం తెలియపరచండి. మరి
ఇదే దట్సాల్, ఇంకంతకని చెప్పేది ఏం లేదండి. స్వామి మీరు చెప్పండి, మీరు ఇప్పటికే అయ్యప్ప స్వాములు పొద్దున్న నుంచి కూడా స్వామి శబరిమల దర్శనంలో అయితే చాలా ఇబ్బంది పడి రాత్రి నిద్ర లేక దర్శనాలు చేసుకుని ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్లో కనీసం లోపల కూడా ఎంటర్ చేయలేదు. నిన్న ఈ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఫ్లైట్ అనుకుంటే మాకు ఇప్పటికి వచ్చి తిరువనంతపురంలో వెయిట్ చేసాం. చాలాసేపు వెయిట్ చేస్తే ఇగో చిన్న పాప అక్కడి నుంచి వస్తున్నారా? అక్కడి నుంచి వస్తున్నాం. తిరువనంతపురం నుంచి చెన్నై నుంచి వైజాగ్ రావాలి. యాక్చువల్లీ మాకు ఏం చేశారంటే ఒక చిన్న పాపకి ఇబ్బంది పడుతుంది, చాలా ఫీవర్ తో సఫర్ అవుతుందని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటే మేము 11 మంది అయితే మాకు 3 మాత్రం అరేంజ్ చేశారు. ఏంటి హైదరాబాద్ కి అరేంజ్ చేశారనమాట. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ కూడా లేదు. హైదరాబాద్ నుంచి మళ్ళీ మా వాళ్ళు మేము పడాలి. చాలా మంది సఫర్ అవుతున్నారు. మాతో వచ్చిన 7 స్వాములు కూడా నిద్ర లేవు, తిండిలు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది. ఎయిర్పోర్ట్ లో వరస్ట్ గా ఉంది పరిస్థితి. మీకు ప్రత్యామ్నాయంగా అరేంజ్ చేశారు. అసలు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? మా తిరువనంతపురం నుంచి వైజాగ్ వెళ్ళాలి, చెన్నై వెళ్ళి చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళాలి. మేము పోనీ హైదరాబాద్ ఇచ్చేయండి, పోనీ హైదరాబాద్ ఇచ్చేస్తే రిక్వెస్ట్ చేసుకుంటే హైదరాబాద్ ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కనెక్ట్ మా లగేజ్ పరిస్థితి ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. అసలు వరస్ట్ గా ఉంది పరిస్థితి. అక్కడ ఎయిర్పోర్ట్లలో పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ కూడా సేమ్ చాలా చండాలంగా ఉందండి, దారుణంగా ఉంది. రెస్పాన్సిబిలిటీ లేదు, అసలు ఎవరికి లేదు. అసలు మన మెయింటెనెన్స్ లేదు. మా శ్రీకాకుళం మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కొంచెం మా యొక్క బాధల్ని అనుసరించి ఎయిర్పోర్ట్ మినిస్టర్ కదండి సార్, ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి అతను కొంచెం మా యొక్క బాధల్ని శబరిమలలో భక్తులకి ఇబ్బంది పడుతూ చాలా మంది మా స్వాములు ఇక్కడ ఇరుముడికి కూడా బయలుదేరుతున్నారు. వాళ్ళకి కూడా ఫ్లైట్లు అన్ని క్యాన్సిల్ అయిపోయి ఏదో కొంచెం యాక్షన్ తీసుకుని స్పెషల్ ఫ్లైట్లు అనేది అరేంజ్ చేసి ఆల్టర్నేటివ్ ఇండిగో కాకుండా కొన్ని అదర్ ఫ్లైట్కి వద్దాం అనుకుంటా ఆ ఫేర్స్ ఏమో ₹1,00,000 ₹70,000 ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. కొంచెం మా యొక్క స్వాముల పరిస్థితులను అనుసరించి, స్వాములనే కాదండి ప్రయాణికుల పరిస్థితులు కూడా అనుసరించి స్పెషల్ ఫ్లైట్లు ఉద్దేశించి కొంచెం చేస్తారని సమస్య అదే ప్రజల తాలూకు సమస్యలు పరిష్కరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చాలా ఎయిర్పోర్ట్ లో ఎంత మంది ఉన్నారు? అక్కడ పరిస్థితి ఎట్లా? 2,000 మంది ఉంటారండి. అక్కడ తిరువనంతపురంలో 2,000 మంది ఉంటారండి. ఏ ఫ్లైట్ ఏమైనా ఫెసిలిటీస్ లేవండి, ఏవి లేవు. ఆర్గ్యూ చేసుకొని చాలా ఆర్గ్యూ చేసుకున్నామండి. చాలా ఆర్గ్యూ చేసుకుని ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు మాట్లాడాలో తెలియదు. చేతులు ఎత్తేసారు, క్లోజ్ చేస్తారు, ఎయిర్పోర్ట్ లో పడేశారు. కూర్చోడానికి కుర్చీ కూడా లేదండి, నేల మీద కూర్చొని ఉన్నాం. అంత పరిస్థితి. సో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. తిరువనంతపురం నుంచి ఇక్కడికి వచ్చాడు. అతను విజయవాడకి వెళ్లాల్సి ఉండే స్వామి, కుటుంబ సభ్యులతో వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో తనను హైదరాబాద్ కి రిక్వెస్ట్ చేసుకుంటే ఇక్కడికి పంపించారు. ఇంకా వేలాది మంది తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేస్తున్నట్లు కూడా ప్రత్యక్షంగా అక్కడి నుంచి వచ్చినటువంటి స్వామి ప్రయాణికుడు చెప్తున్న పరిస్థితి ఇంకా మనం చూడొచ్చు. విజువల్స్ లో మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం. భారీ క్యూ లైన్ల ద్వారా వందలాది మంది నిరీక్షిస్తున్నారు. ఇంకా వాళ్ళకు ఇది ఓన్లీ వాళ్ళకు వెళ్లడానికి కాదు, జనరల్ గా ఎయిర్పోర్ట్ లో క్యూ లైన్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. కానీ వీళ్ళ ఫ్లైట్స్ ఎప్పుడు ఉన్నాయి ఏంటి అన్న విషయం తెలుసుకోవడానికి మాత్రమే ఇప్పుడు వీళ్ళని ఇక్కడ వెయిట్ చేపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కస్టమర్ సర్వీస్ వాళ్ళని అడిగితే వాళ్ళని కొంతమంది క్యాన్సిల్ చేసుకోమంటున్నారు, ఇంకా వివిధ రకాల కారణాలు చెప్తున్నారు. కానీ ఏం జరిగిందనేది మాత్రం ఇంకా చెప్పడం లేదంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం ప్రయాణికులతో స్తంభించిపోయిందనే చెప్పుకోవచ్చు. సార్ ఎక్కడికి వెళ్ళాలి మీరు? पटना पटना। कितने बजे आपको? 4 बजे 3 o'clock 55 तक 4 बजे। अभी क्या बोल रहे हैं आप? कभी अभी तो लाइन में लगे हैं सर। हाँ। पूरा कैंसिल हो गया बोल रहा है, पूरा चल रहा है इसका? पूरा कैंसिल हो गया, मालूम नहीं, कुछ मैसेज भी नहीं है। సో ఇంకా కొంతమందికి అయితే ప్రయాణికులకు అసలు ఎలాంటి సమాచారం తెలియదు. లోపలికి పంపించకుండా వారిని ఈ క్యూ లైన్లలో కస్టమర్ సర్వీస్ సంబంధించినటువంటి క్యూ లైన్లోనే నిల్చోపెట్టి వాళ్ళని అంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఇప్పించేందుకు మాత్రం ఇక్కడ కస్టమర్ సర్వీస్ సెంటర్ ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు. అన్న మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి? नहीं, महाराष्ट्र कभी आपका फ्लाइट का कितने बजे? हम छत्रपति संभाजीनगर से बैठे थे और तिरुपति जा रहे थे, तो उन्होंने हमें टिकट दे दिया। कनेक्टिंग फ्लाइट है? कनेक्टिंग फ्लाइट था, वो कैंसिल हो गया। ओके, कैंसिल हो गया। अब हमारा लगेज यहाँ पे अटका हुआ है, सो लगेज भी नहीं दे रहे। చూడొచ్చు, మహారాష్ట్ర నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కనెక్టింగ్ ఫ్లైట్ ఉండడంతో ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఇక్కడి నుంచి వాళ్ళకు వెళ్లాలంటే అసలు ఎట్లా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. దాదాపు వందలాది మంది ప్రయాణికులు కస్టమర్ సర్వీస్ సెంటర్ వద్దే పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అక్కడ మనం చూడొచ్చు, కస్టమర్ సర్వీస్ సెంటర్ దగ్గర మొత్తం ఇక్కడ వీళ్ళంతా కూడా కొంతమంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వాళ్ళని నిలదీస్తున్న సిబ్బంది కూడా మనకి ఇండిగాకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో వాగ్వాదానికి అంటే కొంత వాళ్ళని క్లారిటీ అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎమర్జెన్సీ అత్యవసరం ఉంది కాబట్టి అనే ప్రయత్నం చేస్తున్నారు. సో వీరితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం
మేడం आपको कुछ पता है इंडिगो के क्या प्रॉब्लम है ప్రాబ్లం ఏందనే తెలుసా మీకు? సో వీళ్ళు సిబ్బంది కూడా నిరాకరిస్తున్నారు మాట్లాడడానికి. ఒకసారి ఇక్కడ ఒక ప్రయాణికుడు ఉన్నాడు, కొంత ఇబ్బంది పడుతున్న దృశ్యం. हम अगरतला जाने वाले थे हैदराबाद से। हमारे बेटे का ट्रीटमेंट खत्म हुआ अभी, ठीक है। सुबह 8 बजे से इधर हैं। अभी जाके अभी आप 1:30 बजे मुझे एक व्हील चेयर दिया उन्होंने। 1:30 बजे सुबह 8 बजे से हम खड़े हैं। अभी हमारा कहाँ रुकेंगे, किधर को जाएंगे, कोई पता नहीं है। आप कहाँ जाना? हम अगरतला जाना है हैदराबाद से। मेरे बेटे का सर्जरी हुआ है, उनको डॉक्टर ने स्ट्रिक्टली बोला कि गैदरिंग प्लेस में ना जाने को, ठीक है। इसलिए हम इंडिगो से आज सुबह के चले जाने वाले थे। अभी उनके पास कोई नहीं, हम लोग अभी होटल भी नहीं जा सकते, हमारे पास इतना पैसा भी अभी नहीं है, कोई फूड अरेंजमेंट नहीं इनके यहाँ पे, कोई कुछ नहीं है। हम किधर जाइए वो बोलिए, इनके पास कोई आंसर नहीं है। हम लोग यहाँ पर ही आज रहेंगे, बाकी देखते हैं इंडिगो लोग क्या कर रहे हैं। आप वेट कर रहे हैं? सुबह 8 बजे से, सुबह 8 बजे से अभी आया था आप हैदराबाद? हैदराबाद आया था 1 महीना पहले। आज हमारा डेट था, उनका सर्जरी खत्म हुआ, डॉक्टर ने बोला आप घर चले जाइए। अभी हम लोग वो लोग अगर वहां पर जाएं, वो बोले कि आपका फ्लाइट कैंसिलेशन, आपको रिफंड हो जाएगा। तो रिफंड लेके हम जाएंगे कैसे? अभी और एक स्ट्रेंज बात बताते हैं। जब फ्लाइट कैंसिल हुआ 8:30 को, 9 to 10 तक उनके वेबसाइट पे, इंडिगो के वेबसाइट पे वो फ्लाइट अवेलेबल था 26,000 पे। आप बोलिए वो कैसे पॉसिबल होगा? अगर आपका फ्लाइट ऑलरेडी कैंसिल्ड है तो आपके वेबसाइट पे वो पहले 7,000 था कल तक, आज आप 26,000 कैसे बेच रहे हैं? ये क्या इशू है? ये भी हाईलाइट करना होगा ना सबको। कुछ फैसिलिटीज कितना देर से कोई फैसिलिटीज नहीं है, कोई नहीं है वहाँ पे। उन्होंने जब पुलिस ने बोला तब जाके मेरे को व्हील चेयर दिया, सुबह 8 बजे के बाद, अभी 1:30 बजे के बाद। मैं इतने देर से खड़ा हुआ हूँ यहाँ पे। यही देखिए मेरा बेटा रो रहा है, कोई खाने का अरेंजमेंट नहीं है, कुछ सोने का बैठने का अरेंजमेंट नहीं है। क्या करे बोलिए? लगेज लेके खड़े हुए हैं यहाँ पे। आप क्या बोलना चाह रहे हैं? इंडिया बोलेगा हम लोग को अरेंज कीजिए, हम लोग को होटल अरेंज कीजिए, सबको रखिए ना, सबको रखिए। फिर आपका जो टेक्निकल इश्यू है वो खत्म होने के बाद हम लोग को घर भेजिए। इतने दिन तक आप लोगों को हमको देखना होगा, क्योंकि आपने सुबह 8 बजे हमको कैंसिलेशन भेजा। कल रात को भी मैंने उनको फोन किया, वो बोले कि फ्लाइट ऑन टाइम है। तो अगर इशू होगा तो कल ही बोल देते, तो इशू तो कुछ नहीं था ना। अभी आप ही बोलिए हम लोग कहाँ जाएंगे? कोई पता नहीं। हम यहाँ पर रहने वाले हैं एयरपोर्ट पे, बाकी देखते हैं क्या होता है। సో ఇది పరిస్థితి. ప్రయాణికులు ఒక్కొక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఉంది, కానీ వాళ్ళు ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తున్న ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ చెప్పడం లేదు, ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించడం లేదంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండిగో సర్వీస్ సెంటర్ లో మాత్రం వాళ్ళకు క్యాన్సిల్ అయిన విషయం చెప్తున్నారు, రీషెడ్యూల్ అయిన విషయం చెప్పలేరు, కానీ మళ్ళీ వాటిని బుక్ చేసుకోవాలి, మళ్ళీ మీకు టికెట్స్ కావాలనుకుంటే మళ్ళీ బుక్ చేసుకోవాలంటూ వాళ్ళు చెప్తున్నారు. ఒక గందరగోళ పరిస్థితి అయితే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపిస్తుంది. మరి ఇండిగో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తుందా లేదా అని మాత్రం చూడాల్సిన పరిస్థితి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రంగంలోకి దిగింది. దీని తర్వాతనైనా కూడా మరి ఆ సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుందా లేదా, జరిగితే ఎప్పటిదాకా జరుగుతుందా అనేది ఇక్కడ పూర్తిగా స్పష్టత రావాల్సినటువంటి అవసరం.